అధ్యాయः. ఈ సప్తమోధ్యాయము జ్ఞాన విజ్ఞాన యోగాన్ని చెబుతుంది. ఈ యోగము ఏదైతే ఉందో జ్ఞానానికి అంతరంగ సాధనమని గీత చాలాసార్లు చూపించింది. ఈ యొక్క ధ్యానయోగము అంతరంగ సాధనని చాలా చోట్ల చూపించింది. ఆ అంతరంగ సాధనాన్ని ఇక్కడ కంటిన్యూ చేస్తుంది 7వ అధ్యాయం కూడా. ఈ అభిప్రాయాన్ని భగవంతుడు 7, 8, 9 ఈ అధ్యాయాల్లో స్పష్టంగా చూపించబోతున్నాడు. 7, 8, 9 అధ్యాయాలు చివరి శ్లోకం, 6వ అధ్యాయం చివరి శ్లోకం లింకు 7, 8, 9. కొందరు భగవద్గీతని ఇలా అంటారు. కొందరు భగవద్గీతని 6 + 6 + 6 3 6 18 అంటారు. ఒక 6 ఏదైతే ఉందో అది కర్మషట్కం అని చెప్తారు. అంతా కర్మషట్కం అని చెప్తారు. తర్వాత 6 అధ్యాయాలు ఉపాసన షట్కం అని చెప్తారు. 12వ అధ్యాయం వరకు భక్తి యోగం. భక్తి యోగం ఉపాసకుడికి పరాకాష్ట భక్తి యోగం అని, అందులోనే ఇవన్నీ ఉపాసన షట్కం అని చెప్తారు. మిగతా 6 అధ్యాయాలు జ్ఞాన షట్కం అని చెప్తారు. 13వ అధ్యాయం నుంచి 18 వరకు ఇలా విభజించి 6 + 6 + 6 3 6 18 అధ్యాయాలు అని చెప్తారు. మరికొందరు తత్తు పదార్థము, త్వమ్ము పదార్థము, అసి పదార్థము 3 అర్థాలు 3 షట్కాలుగా చెబుతారు. మొదటి 6 అధ్యాయాలు తత్తని, మిగతా 6 అధ్యాయాలు త్వమని, మరి ఇంకా మిగతా అధ్యాయాలు అదే అయ్యి ఉన్నామని చెప్పే 13వ అధ్యాయం నుంచి అదని తత్తు, త్వమ్ము, అసి అని 3 షట్కాలుగా చెబుతారు. ఇది 2 కూడా నిరర్ధకమైన వాదన, పనికిరాని వాదన, గీత యొక్క మర్మం తెలియని వాదన. ఇలాంటి పైత్యాలు ఏవి కూడా వినకూడదు అని మేము చెబుతున్నాం. సచ్చిదానంద స్వామి మాట అది నిరర్ధకమైన వాదన. ఎందుకంటే వస్తుగతిని చూసిన భగవంతుడు జ్ఞానయోగము, కర్మయోగము అని 2 సాధనలు వివరించాడు. వస్తువుని పరీక్షించి వస్తువు యొక్క స్వరూపాన్ని తెలుసుకోవాలి అంటే 2 మార్గాలు చెప్పాడు. అదే భగవద్గీత. 1 కర్మయోగము, 2 జ్ఞానయోగము. కర్మయోగం అంతా కూడా మనసు ప్యూరిఫైడ్ అవ్వడానికి, మనసులో ఉన్న కల్మషం అంతా తొలగిపోవడానికి, మనసులో ఉన్న మనోవాసనలు తొలగిపోవడానికి, మనసులో ఉన్న కామనలన్నీ, కోరికలన్నీ అణిచిపోవడానికి, మళ్ళా లేవకుండా, అంకురం లేకుండా ఆ బీజం ఏదైతే ఉందో వేయించిన విత్తనంలాగా అయిపోయేటట్టుగా అలాంటి వైరాగ్య భావం రావాలి అంటే కర్మయోగమే మీకు గతి అని చెప్పాడు. ఆ కర్మయోగం చేత మీకు జ్ఞానయోగం దొరుకుతుంది తప్ప జ్ఞానయోగం అనేది అంత ఆషామాషి విషయం కాదని మనకి భయపెడుతూ, మళ్ళా జ్ఞానయోగాన్ని మరలా పొగుడుతూ, ఆ జ్ఞానయోగానికి నువ్వేదో పెద్ద అధికారం అని చెప్పి సంసారంలో కొట్టిమిట్టాడుతూ ఈదుతూ సముద్రం వద్దు కెరటాల్లో ఏ రకంగా చేపలు ఇటు అటు పడి, ఆ కెరటాల్లో ఇటు అటు పడి ఏ రకంగా కొట్టుమిట్టాడుతూ ఉంటుందో ఆ రకంగా సంసారంలో కొట్టుకున్నట్టుగా అంతలాగా శ్రీకృష్ణుడు ఎదురుగా అర్జునుడు అక్కడ ఉన్న యుద్ధరంగంలో కొట్టుమిట్టాడుతూ ఉంటే నేను చచ్చిపోతానో తెలీదు, నా వాళ్ళు చస్తారో తెలీదు, నా వాళ్ళు చస్తే నేను తద్దినం పెట్టాలి, నేను చస్తే వాళ్ళు తద్దినం పెట్టాలి, మిగిలేది అదే పిండ ప్రదానం. ఇప్పుడు అదే అయింది. ఎవడైతే కురుక్షేత్రంలో పిండ ప్రదానం చేస్తాడో 1,000,000 రెట్లు ఫలమైంది. భవిష్యత్తులో ఆ రకమైన పేరు వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో అంత సంసారంలో ఉన్నాడు, అంత యుద్ధరంగంలో ఉన్నాడు. అలాంటి యుద్ధరంగంలో ఉన్నవాడికి భగవంతుడు చెప్పేది ఏమిటి అంటే కర్మయోగము, జ్ఞానయోగము. నువ్వు చేసే కర్మ నిష్కామంగా చేస్తే, నేను చేస్తున్నానని భావన పెట్టకుండా, నీ వెనకతల నేనున్నానని ఒక గురువుగా, ఒక తండ్రిగా, ఒక దైవంగా, ఒక ఆత్మస్వరూపంగా నన్ను తెలుసుకుంటే, నా తత్వం చెప్పాను, నీ తత్వం చెప్పాను, నా తత్వం నీ తత్వం ఏం చెప్పాను? నత్వేనాహం జాతునాశం నత్వేనేమే జనాధిప. నేను చచ్చిపోవు, నువ్వు చచ్చిపోవు, ఈ జనాధిప, ఈ యొక్క భీష్మాదులు చచ్చిపోరు, ఆత్మస్వరూపంగా ఎవ్వరూ చావరు, ఎప్పుడూ ఉంటారు, ఎప్పుడూ ఉంటారు. దేహాదులు ఉండమన్నా ఉండవు, అవి సహజంగా పోవడమే దాని లక్షణం. పోయేవాటిని ఆపలేము, ఉన్నదాన్ని పోగొట్టలేము. నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సదా. ఇవన్నీ చెప్పాడు.
జ్ఞానయోగం బోధించాడు. వాడు చేస్తున్న ఇప్పుడు ఆ యుద్ధరంగం ఏదైతే ఉన్నదో పీకల దాకా ఉన్న ఆ యొక్క దీన్ని, ఆ యుద్ధరంగాన్ని కూడా కర్మయోగంగా చెప్పు. నేను చేస్తున్నానని భావన పెట్టకుండా ఈశ్వరార్ప బుద్ధితో నువ్వు ఆ కర్మయోగాన్ని చెయ్యు. నువ్వు గెలుస్తావు, విజయాన్ని సాధిస్తావు. చచ్చావా స్వర్గం వస్తుంది, బతికున్నావా రాజ్యం వస్తుంది, లేదు మోక్షం వస్తుంది. జ్ఞానం, నేను చెప్పే జ్ఞానాన్ని సాధన చేసావా మోక్షం వస్తుంది. అంతా నీ దగ్గర ఉందని ఆయనకి ఒక దృఢమైన ఒక పురుషత్వాన్ని నిద్ర లేపాడు. లేపి అర్జునుడికి యుద్ధరంగాన్ని రెడీ చేశాడు. అలాంటి జ్ఞానయోగము కర్మయోగము అని 2 సాధనలే చెప్పాడు. అలా వివరించి కర్మయోగం ద్వారా చిత్తశుద్ధి కలిగి జ్ఞానయోగం యొక్క కలిగే మార్గాన్ని చూపించడమే 18 అధ్యాయాల యొక్క ఉద్దేశం. కానీ 6 షట్కాలేమో కర్మ షట్కమని, ఇంకో 6 షట్కాలు ఉపాసన షట్కమని, మరో 6 షట్కాలు ధ్యాన షట్కమని, ఇలాంటి ప్రలాపన మిథ్యావాదన అలా తీసుకోకూడదు. కర్మయోగము జ్ఞానయోగము 2 చూపించాడు. మరలా కర్మయోగం వల్ల బహిర్ముఖం పోగొట్టుకున్నవాడు ఎవడైతే ఉంటాడో, కర్మయోగం చేసి 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 బహిర్ముఖ దృష్టి పోగొట్టుకున్నవాడు ఎవడైతే ఉంటాడో అలాంటి వాడు ధ్యానయోగపరమైన అంతరంగ సాధనానికి అర్హుడని, అక్కడ ధ్యానయోగానికి అంతరంగ సాధన దానికి అర్హుడని చెప్పాడు. ఇప్పుడు ఆ ధ్యానయోగము భగవంతుడి యొక్క పరమైతే పరమార్థము అనేదే దానికి ఫలము. ఆ జ్ఞానమే ఇక్కడ ఫలం. ఇప్పుడు ధ్యానము అనేది భగవంతుడి యొక్క పరమైతే అంటే ఆ నిధిధ్యాసన వస్తుతంత్ర ధ్యానం ఏదైతే చెప్పాడో ధ్యానయోగంలో, అది పరమాత్మ గురించి చేస్తున్నాం. ఇంకా ధ్యానం జరుగుతుంది, ఆన్లైన్లో ఉన్నాం, ధ్యానం జరుగుతుంది. ఆ జ్ఞానం యొక్క పరిపక్వత జ్ఞానయోగంలో 7వ అధ్యాయంలో దాన్ని చెప్తున్నాడు. అదే పరమార్థమైన జ్ఞానం. అలాంటి ఫలము వస్తుందని ఈ యొక్క పరస్పర సంబంధాన్ని 6, 7 అధ్యాయానికి చూపిస్తున్నాడు. ఉదాహరణకు ఈ 7వ అధ్యాయంలో 2 శ్లోకాలు ప్రారంభించబోతున్నాడు. అది చూస్తే 7వ అధ్యాయం యొక్క మర్మం అంతా కూడా మీకు తెలిసిపోతుంది అని చెప్పారు. యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః అని 6:47లో పూర్తి చేశాడు. సర్వయోగులయందును నాయందే అంతరాత్మను ఉంచి ఎవరైతే శ్రద్ధతో ఎవడు నన్ను భజిస్తాడో అతడే యోగులలో ఉత్తముడు అని ఈ రకంగా అదే నా అభిప్రాయము, అదే నా మతము అని భరోసా ఇచ్చి మరి శ్రీకృష్ణ భగవానుడు చూపించాడు 6:47 ఈ శ్లోకం ద్వారా. ఇతి ప్రశ్నిబీజం ఉపన్యస్య స్వయమేవ ఈదృశం మదీయం తత్వం ఏవం మద్గతాంతరాత్మా స్యాత్ ఇది ఏతద్ వివక్షుః. ఇది ప్రశ్నబీజం ఉపన్యస్య స్వయం ఏవ ఈదృశం. ఈ రకంగా పైన 47వ శ్లోకం చెప్పినట్లుగా ఈ 6వ అధ్యాయము ఒక ప్రశ్న బీజాన్ని స్థాపన చేశాడు. ఏముంది ఇందులో ప్రశ్న? అందరి యోగుల కంటే నన్ను తెలుసుకున్నవాడు ఎవడైతే ఉంటాడో వాడే ఉత్తమ యోగి. మీలాగే వచ్చింది. ఏమిటి? అందరి యోగుల కంటే ఈ యోగి ఉత్తమ వాడు ఎలా అవుతాడు? ఏమిటి యోగి గొప్పతనం అనే దానికి ప్రశ్న బీజని ఆయనే నాటించాడు, ఆయనే స్థాపించి స్వయమేవా మరలా అతనే ఈదృశం మదీయం తత్వమేవా ప్రశ్న బీజం నాటించి మళ్ళీ ఆయనే నా తత్వాన్ని ఈ విధంగా ఈ రకంగా ఎవడైతే ఏవం మద్గతాంతరాత్మన నా యందు స్థితుడై నా అంతరాత్మని ఎవడైతే కలవాడుగా ఉంటాడో అలాంటి వాడు ఆ యోగుల కంటే యోగి గొప్పవాడు అని ప్రశ్న బీజం ఆయనే నాటాడు. ప్రశ్న యొక్క ముడి ఆయనే విప్పాడు. ప్రశ్న బీజం ఎలా నాచిన? వాళ్ళ కర్మయోగుల కంటే అధికుడు, తపస్సుల కంటే అధికుడు, జ్ఞానుల కంటే అధికుడు, ఉత్తముడు అని చెప్పి అసలు వాళ్ళే కాదు ఈశ్వరాదిత్యాది దేవతలు పూజించేవాడి కంటే అధికుడు ఈ యోగి.
అని చెప్పాడు. అంత అధికుడు ఏముంది వీళ్ళ గొప్పతనం అని ఒక బీజం. ఏముంది ఆ గొప్పతనం అంటే, వాడు నా తత్వము ఈ విధంగా ఎవడైతే ఆరోగ్యంలో చెప్పినట్టుగా ఎవడైతే నా తత్వాన్ని తెలుసుకుని నా యందే స్థితమై ఏ రకమైన వేరే దేవతలను కానీ వేరే ఉపాసనలు కానీ వేరే కర్మలు కానీ చేయకుండా సర్వసంగ పరిత్యాగి నన్నే ఆధారపడి నా యందే నిలిచి నా అంతరాత్మ యందే ఎవడైతే కావాలి అని అంతరాత్మ అయిపోతాడో అలాంటి వాడు అని ఇత్యాది వాక్యాల చేత వర్ణన చేశాడు. నెక్స్ట్ అంతే కదా, చివరిలో అదే చెప్పాడు. ఏమని? శ్రద్ధావాన్ భజితే యోమం సమే యుక్త తమోమత. శ్రద్ధతో ఎవడైతే నన్నే భజిస్తుంటాడో వాడు యోగుల్లో ఉత్తమోత్తముడు, అది నా మతం అని చెప్పాడు. అది చెప్పాడు. ఆ రకంగా ప్రశ్న వేసి జవాబు కూడా ఆ శ్లోకంలో చెప్పాడు. ఏతద్వివిక్షు, ఈ రకంగా వర్ణించాడు, ఇలా చూపించాడు. శ్రీ భగవానువాచ మయ్యాసక్తమనః పార్థ యోగం యుంజన్మదాశ్రయః అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాససి తశృణు. ఓం సహనావతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహి తేజస్వినావధీతమస్తు మా విద్విషావహి. ఓం శాంతి శాంతి శాంతి.